హాయ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఎప్పుడూ ఒకేలా ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందా? అందుకే కొంచెం కొత్తగా ఇలా ట్రై చేశాను. అర స్పూను జీలకర్ర, కావాల్సినంత ఉప్పు వేసి దంచుకున్నాను. ఇంకా కారం ఏమీ వేయకుండా ఒక గుడ్డుకి ఒక పచ్చిమిరపకాయ వేసి దంచాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి కచ్చాబిచ్చా దంచుకున్నానండి. దంచిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని గుడ్డు కూడా పగలగొట్టి దాంట్లో కలిపేశాను. అసలు కలరే సూపర్ ఉందండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని దాంట్లో పోస్తాను. ఇదంతా కూడా చిన్న మంట మీదే జరగాలన్నమాట. అంటే సిమ్లో, హై ఫ్లేమ్ ఉండకూడదు, మీడియం ఫ్లేమ్ కూడా ఉండకూడదు. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్కి అండి. అప్పుడప్పుడు గుడ్డు తింటే కడుపుబ్బరం వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అలాంటివి ఏమీ లేకుండా ఇలా నేను ట్రై చేశాను అనమాట. ఈరోజు నేను ఇంట్లో సాంబార్ చేశాను. అప్పుడప్పుడు పిల్లలకి మిక్స్డ్ వెజిటబుల్స్తో ఇలా చేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు అయితే నేను ఇలాగా వేసేస్తానండి. అసలు ముద్దకి సూపర్ ఉంటుందన్నమాట. అదే ఆమ్లెట్ టేస్ట్ కూడా సూపర్ ఉంది. మేమైతే